ప్రాబ్లం చూసుకోండి మా. Yes, ma'am. ఓకే, ఇది చూడండి లెక్క. ఇదే కదా పెట్టిండేది. Yes, ma'am. ఓకే, చూసుకోండి మా. From the following trial balance, prepare trading and profit and loss account for the year ending 31st December 2015 and balance sheet as on that date. ఇక్కడ కింద ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ట్రేడింగ్ వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీని 31 డిసెంబర్ 31 డిసెంబర్ 2015కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ని తయారు చేయమన్నారు. మొట్టమొదటిగా ఏమిచ్చారో చూడండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్కడ వేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే డెబిట్ వైపు వేస్తాం. ఓకే, మీకు ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని ఇచ్చినాడు. డెబిట్ బ్యాలెన్సెస్లో ఏముంటాయి? అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వచ్చేటివి. తర్వాత అసెట్స్ అన్నీ కూడా డెబిట్ వైపున వస్తాయి. క్రెడిట్ వైపున ఓన్లీ ఇన్కమ్స్. నెక్స్ట్ ఇన్కమ్స్ కూడా ఏమి క్రెడిట్ వైపున వచ్చేటివి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ట్రేడింగ్ అకౌంట్లో ఏదో ఒక్కటే వస్తుంది, అది ఇక్కడ లేదు. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వస్తాయి. తర్వాత లైబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ సేల్స్, పర్చేజెస్ మాత్రము ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. సేల్స్కు, పర్చేజ్కు సంబంధించినటువంటి రిటర్న్స్ ఇవి కూడా. ఓకే, తర్వాత ప్రీ హోల్డ్ ప్రాపర్టీ అసెట్. కాబట్టి బ్యాలెన్స్ షీటు. అసెట్ అంటేనే మీకు బ్యాలెన్స్ షీటు అని గుర్తు రావాల. ఆస్తి కాబట్టి ఆస్తి అప్పుల పట్టీలో వేస్తాం. క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, ఆడిట్ ఫీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ 1st January 2015 4,000 రూపీస్. ఇన్వెస్ట్మెంట్ 4,000 రూపీస్ ఉన్నాయి. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ 1st January 2015. ఇక్కడ మనకి ఎప్పుడు ఇది ఎండ్ అవుతూ ఉండేది, ఎప్పుడుదన్నా కానీ అది అసెట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అనేది అది అసెట్. తర్వాత 10% అన్నాడు. దానిపైన మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. January 1st అంటే ఇంకేం లేదు, 10%. దానికి అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉందో చూస్తాం. తర్వాత సన్రీ డెటార్స్ అసెట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. మీరు చెప్తారా? సాలరీస్ నెక్స్ట్ లెక్క నుంచి మీరే చెప్తారు. సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి బ్యాలెన్స్ షీట్లో మైనస్ చేస్తాం. ఓకే, తర్వాత డిస్కౌంట్ అలౌడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. సేల్స్ రిటర్న్స్ సేల్స్లో నుంచి మైనస్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున. తర్వాత బిల్స్ రిసీవబుల్ అసెట్, ఫర్నిచర్ అసెట్, రెంట్ రేట్స్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. డ్రాయింగ్స్ క్యాపిటల్లో నుంచి బ్యాలెన్స్ షీట్లో తీసివేస్తాం. తర్వాత బిల్స్ పేబుల్ లయబిలిటీ, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున, ఇక్కడ క్రెడిట్లో ఉంది అక్కడ క్రెడిట్ వైపున వేస్తాం. అయితే మనకు అడ్జస్ట్మెంట్లో అమౌంట్ ఏమన్నా ఉంటే చూస్తామన్నమాట, తక్కువ ఎక్కువ. లేదు అంటే మీరు ఇది ఇక్కడ క్రెడిట్ వైపునే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో ఏదన్నా వచ్చింటే అది డెబిట్ వైపున వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడ వెయ్యాలా అనేది సంకోచం వస్తుంది మీకు. ఎక్కువ ఉంటే ఒకవేళ ఇది ఎక్కువ ఉందనుకోండి, ఇది ఎక్కువ ఉన్నప్పుడు క్రెడిట్ వైపున వేయాల, తక్కువ ఉందనుకోండి డెబిట్ వైపున వేయాల. ఇలాంటి సమస్య లేకుండా ఏం చేస్తామంటే ఈ ఆర్బిడి వచ్చేసి ఇది ఉండేటట్టు లెక్కలో ఉండేది ఇట్లే క్రెడిట్ వైపున వేసి మనకు అడ్జస్ట్మెంట్లో వచ్చిండేది డెబిట్ వైపున వేసుకోండి. మీకు
కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సరేనా? అట్లా చేస్తారమ్మా? అట్లే చేస్తారా లేకపోతే ఇప్పుడు లెక్కలో ఉంది కదమ్మా, క్రెడిట్ వైపున ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ఇది క్రెడిట్ వైపునే వేసుకునేసేయండి. మళ్ళీ అడ్జస్ట్మెంట్లో ఒకటి ఇచ్చినారు చూడండి, మేక్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ 2%, డెటార్స్ అండ్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ 2% అని ఇచ్చాడు. ఈ 2% క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు దీంట్లో మామూలుగా అయితే తీసివేయాలి. దానికన్నా కూడా ఏం చేయాలంటే ఇది డెబిట్ వైపున వేసుకునేసేయండి, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిండేది. అప్పుడు మీకు సమస్య ఉండదు. అర్థమవుతుందా? ఏ పక్క వేయాలనేది సమస్య లేకుండా వేసేస్తారు. ఓకేనమ్మా? అర్థమైందా? అర్థమైందా? ఓకే. తర్వాత సేల్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు, సన్రీ క్రెడిటర్స్ లైబిలిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మామూలుగా ఇక్కడేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు నేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ అనేది దీనికి అడ్జస్ట్మెంట్ ఉందేమో చూడాలమ్మా. ఇది క్రెడిట్ వైపు నేస్తాం. మళ్ళీ మనం ఇక్కడ 10% ఇచ్చినాడు, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 జనవరి 2015 అని ఉంది ఇన్వెస్ట్మెంట్స్, కాబట్టి 10% క్యాలిక్యులేట్ చేస్తే 400 వస్తుంది దానిపైన. అర్థమవుతుందా? డెబిట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి, ఈడ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ 1 జనవరి 2015 4,000 రూపీస్ ఉంది. అటు 10% అన్నాడు. 10% అంటే 400 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పైన 200 ఉంది. కాబట్టి ఇంక 200 యాడ్ చేసి వేయాలన్నమాట. తర్వాత ఇంకా రిమైనింగ్ 200 ఎక్కడేస్తామంటే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? అది అర్థమైందా? ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పైన 200 ఇచ్చినాడు, కానీ మనకు 10% ఉంది కాబట్టి 10% క్యాలిక్యులేట్ చేస్తే 400 వస్తుంది. 400లో నుంచి 400 అంటే ఇక్కడ 200 ఉంది కాబట్టి ఇంక 200 యాడ్ చేయాలా, 400 వేస్తాం. తర్వాత అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని 200 బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్కి కలిపి వేస్తాం. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్, పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్లో నుంచి తీసివేయాల ట్రేడింగ్ అకౌంట్లో. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ చూడండి, ప్రొవైడ్ 1000 ఫర్ ఫర్దర్ బ్యాడ్ డేట్స్ అండ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అట్ 5% అండ్ సన్రీ డేటార్స్. 1000 రూపీస్ బ్యాడ్ డేట్స్. ఓకే, 1000 రూపీస్ బ్యాడ్ డేస్. ఇది మీరు బాగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాల. నేను ఇది క్లాసు మళ్ళీ పెట్టుకొని ఉంటే సరిపోయిందేమో, పెద్దది లెక్క. నెక్స్ట్ అవర్ వాళ్ళు యాడ్ అవుతారు. సరేనా? ఓకేమ్మా. ఇది 1000 వచ్చి బ్యాడ్ డేట్స్, ఫర్ డౌట్ఫుల్ డేట్స్ 5% అండ్ సన్రీ డేటర్స్. అప్పుడు ఏం చేస్తాము, ఇవి బ్యాడ్ డేట్స్ అనేటివి ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఉంటే ఓల్డ్ బ్యాడ్ డేట్స్, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినారు కాబట్టి న్యూ బ్యాడ్ డేట్స్ అంటే కొత్త రాణి బాగీలు. ఇక్కడ ఉండేటటువంటివి ప్రతి ఒక్కటి కూడా 2 times రావాలి. అడ్జస్ట్మెంట్లో ఉండేటివన్నీ కూడా 2 సార్లు రావాలి. కాబట్టి ఈ 1000 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో వేస్తాం. తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో డెటార్స్లో నుంచి మైనస్ చేస్తాం, 2 సార్లు అవుతుంది. తర్వాత ఆర్బిడి 5% డెటార్స్ పైనే క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎట్లా, బ్యాడ్ డేట్స్ తీసేసి క్యాలిక్యులేట్ చేస్తాం. బ్యాడ్ డేట్స్ తీసేసి క్యాలిక్యులేట్ చేస్తామ్మా. ఎవరు యాడ్ అవుతా ఉన్నారు ఇక్కడ? బ్యాడ్ డేట్స్ తీసేసి క్యాలిక్యులేట్ చేస్తామ్మా. బద్రి చూడు, ఎంత టైంకి వచ్చేది మీరు? ఎంత టైంకి మా వచ్చేది? తర్వాతమా మీ పాయింట్స్ చూసుకోండిమా, ఈడొచ్చే వాళ్ళు కనపడరు. తర్వాతమా 5% ఆన్ సన్రీ డేటార్స్. ఈ బ్యాడ్ డేట్స్ తీసేసి 5% క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, మేక్ ప్రొవిజన్ ఫర్
డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అట్ 2% ఆన్ డెటార్స్ అండ్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ 2% ఆన్ క్రెడిటర్స్. మా ఈ రెండు కాకుండా బ్యాడ్ డేట్స్ రిజర్వ్ ఆర్బిడి కాకుండా మళ్ళీ ఏమన్నాడు, డిస్కౌంట్ అన్నాడు. అంటే డెటార్స్లో మొట్టమొదటిగా ఇవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వేసుకుంటాం. అయితే డెటార్స్లో ఫస్ట్ మొట్టమొదటిగా బ్యాడ్ డేట్స్ తీసేస్తాం, తర్వాత ఆర్బిడి తీసేస్తాం, తర్వాత డిస్కౌంట్ తీసేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే. తర్వాత ఇక్కడ క్రెడిటర్స్ పైన కూడా డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్రెడిటర్స్ పైన డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎక్కడ వేస్తారు? డిస్కౌంట్ క్రెడిటర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తారు, తర్వాత బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ వేస్తారనమాట. ఓకే, అది తీసేసి వేస్తారమ్మా మళ్ళీ క్రెడిట్ బ్యాలెన్స్ షీట్లో. తర్వాత థర్డ్ పాయింట్, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ రెంట్. ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేసుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ అంటే లైబిలిటీ కాబట్టి అట్లే వేస్తాం. తర్వాత ప్రొవైడ్ డిప్రిషియేషన్ 5%, ఫర్నిచర్ 10%. డిప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో నుంచి మైనస్ చేస్తాం. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే మైనస్ చేస్తాం ఇన్సూరెన్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ వచ్చి అసెట్, ఇది అసెట్స్ సైడు వేస్తాం. తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాం. చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 300. ఈ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాము, క్యాపిటల్ ఇంట్రెస్ట్ వచ్చి డెబిట్ వైపున వేస్తాం. తర్వాత డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ వచ్చి క్రెడిట్ వైపున వేస్తాం. ఓకేమ్మా, అర్థమైనా ఈ పాయింట్స్ అన్నీ అర్థమైనాయా? హలో హలో ఓకే, ఇప్పుడు లెక్కలోకి వచ్చి వేస్తాం. వేద్దామా? లెక్క స్టార్ట్ చేస్తామమ్మా. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. మొట్టమొదటిగా ఎవరిది మాది? ఎవరి పేరుందా? ట్రేడింగ్ అకౌంట్ పేరు లేదు కాబట్టి ఓకే. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ జాగ్రత్తగా 31/12/2016. ఓకే, జాగ్రత్తగా వినండి. ఏమన్నా డౌట్ ఉంటే నిదానంగా చెప్తాను, స్లోగా చెప్తాను. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. అర్థమైంది అబ్బాయిలందరూ? అర్థమవుతుందా? చెప్పిన పాయింట్స్ అన్నీ అర్థమైనాయా? ఓకే. ఎవరిది ఫోన్ డిస్టర్బెన్స్? ఓకేమా, మొట్టమొదటిగా చూడండి, లెక్కలోకి రండి. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందో చూడండి. నాకు మీరు అమౌంట్ చెప్తా రావాలా, నేను చెప్తా వస్తాను.
ఓపెనింగ్ స్టాక్ 2 అంబికా మ్యామ్ మైక్ ఆఫ్ చేయమని మ్యామ్. అవునా 2 ఓపెనింగ్ స్టాకు మా ఎంత ఉంది ఓపెనింగ్ స్టాకు 46,000 ఉంది 46,000 నెక్స్ట్ పర్చేజెస్ అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది, ట్రేడింగ్, ప్రీ హోల్డ్, క్యాష్, పర్చేజెస్ 2 పర్చేజెస్. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా క్రెడిట్ వైపున ఉన్నాయి కాబట్టి పర్చేజెస్ 1,50,200 మైనస్ రిటర్న్స్ ఎంత ఉన్నాయమ్మా రిటర్న్స్ 600. కనిపించట్లేదు మ్యామ్ ఫోటోలో. రెండోది పెట్టిన బాగానే కనిపిస్తున్నాయి చూడు. మూడోది రిటర్న్స్ మూడోది పెట్టిన దాంట్లో బాగుంది చూడు. రిటర్న్స్ ఎంత ఉన్నాయి 600 తీసివేస్తే 1,49,600. నెక్స్ట్ పర్చేజెస్ అయిపోయింది. ఆడిట్ ఫీ, ఇన్వెస్ట్మెంట్స్, సండే డేటాస్, వేజెస్ 2 వేజెస్ ఎంత ఉన్నాయి 25,000. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది మా అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. థర్డ్ పాయింట్ 5,000 అవుట్ స్టాండింగ్ వేజెస్ 5,000. అవుట్ స్టాండింగ్ వేజెస్ 5,000 30,000. నెక్స్ట్ సాలరీస్, ఇన్కమ్ ట్యాక్స్, డిస్కౌంట్ అలౌడ్, సేల్స్ రిటర్న్స్, బిల్స్ రివ్యూ. ఇంకా ఏమీ లేవు ఇక్కడ మనకు డెబిట్ వైపున వచ్చేటి. ఉన్నాయి ఏమన్నా లేవు. నెక్స్ట్ క్రెడిట్ వైపుకి వస్తే బై సేల్స్ ఎంత ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి 2,08,900 మైనస్ రిటర్న్ 550. ఎంతమా 550 మ్యామ్. 550 2,08,400. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్. ఇంకేం రావు ఇక్కడ. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది 52,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా లేవు మ్యామ్. లేవు కాబట్టి ఏం చేస్తాము టోటల్ వేసేస్తాం. గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ చేస్తాను. ఓకే ఎటువైపు ఎక్కువ ఉంది, ఇటువైపే ఎక్కువ ఉంది. 410 2,60,400. ఇటువైపు కూడా 2,60,400. ఓకే ఇది తీసేసి ఎంత ఇస్తాం 400 అంటే 8 6 14 1 10 16 16 4 20 5 9 4 13 13 ఒక 3 16. ఓకే 34,800 112. ఓకే 2 గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందమ్మా ఇది అందరికీ అర్థమైందా మా అందరికీ అర్థమైందా? హలో అమ్మాయిలు ఏం నోట్లు తెరసరా? అర్థమైంది. ఓకే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని ఇక్కడికి తీసుకొస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లకి. మనం నెక్స్ట్ పేజ్ వస్తే కూడా మనకు సాల్వ్ చాలా ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్ కాబట్టి ఇక్కడి నుంచి వేసుకుందాం. ఓకేనా బై గ్రాస్ ప్రాఫిట్
34,800. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, క్రెడిట్ వైపున ఏమేమి వస్తాయి అని. బై ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఉందమ్మా, ఆర్బిడి. ప్రొవిజన్ అన్నా రిజర్వ్ అన్నా ఒకటే, ఏర్పాటు చేయడం. రాణి బాకీల నిధిని ఏర్పాటు చేయండి అని ఆర్బిడి అంటే, రిజర్వ్ అంటే. ప్రొవిజన్ అన్నా కూడా ఏర్పాటే. అర్థమైందమ్మా? Yes, ma'am. కాబట్టి ఇదెంత? 670. నేను ఆల్రెడీ చెప్పినాను, కింద అడ్జస్ట్మెంట్లో ఉండేది తీసి వేసి, ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే ఇక్కడే వేస్తాము, లేదంటే అటువైపు వేస్తాము. దానికన్నా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే వేసేయండి. అర్థమైందా? ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడే వేసేయండి. తరువాత బై డిస్కౌంట్ రిసీవ్డ్, బై డిస్కౌంట్ రిసీవ్డ్ 4,600. తర్వాత బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 200 ఉన్నాయి, అయితే లెక్కలో ఏమి 10% అన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ 200 ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందమ్మా? ఇది 4,000 ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్, దీనిపైన 10% 400 మైనస్ 200 ఎంత వస్తుంది? ఇక్కడ 200. అర్థమైందమ్మా? ఇది 400 వేస్తాం. అందరికీ అర్థమైందా ఇది పాయింట్? హలో, అర్థమైందమ్మా పాయింట్? ఎస్ మ్యామ్. ఓకే. ఏమి ఇంట్రెస్ట్ లెక్కలో ఎంత ఇచ్చినాడు? 200 ఇచ్చినాడు, కానీ మనకు ఆడ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నాయి? 10% అని ఇచ్చినాడు. 10% అంటే 4,000 పైన ఎంత? 400 అవుతుంది. కాబట్టి ఇంకా 200 ఏమి ఇంకా రావాలన్నమాట అవుట్ స్టాండింగ్. కాబట్టి అది యాడ్ చేసుకొని 400 చూపించాం. తర్వాత ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాం, మళ్ళీ చూస్తాం. ఇంక ఇప్పటి వరకు ఓకే. కమిషన్ ఉంది కదా, బై కమిషన్. ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా కమిషన్కు? బై కమిషన్ రిసీవ్డ్ ఎంత ఉందిమా? కమిషన్ రిసీవ్డ్ ఎంత ఉంది? ఎంత అర్హం? 3,300, ma'am. ఓకే, 3,300. ఇంకేమన్నా ఉన్నాయేమో చూడండి మా. ఏమన్నా ఉంటే మళ్ళీ వేస్తాం, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ వేద్దామా అడ్జస్ట్మెంట్లో ఉంటే. తర్వాత ఇక్కడ చూడండి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అడ్జస్ట్మెంట్లోటి మళ్ళీ వేసుకుందాము. 2 ప్రింటింగ్ అండ్ మెషిన్ అండ్ స్టేషనరీ 1,640. నెక్స్ట్ 2 ట్రేడ్ ఎక్స్పెన్సెస్, 2 ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయమ్మా? 840. 2 ఆడిట్ ఫీ, 2 ఆడిట్ ఫీ ఎంత ఉందిమా? 280. నెక్స్ట్ సాలరీస్, సాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది, సాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉందిమా. ఓకేమా? టు సాలరీస్, టు సాలరీస్. సాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉందమ్మా? ఎంత ఉన్నాయి సాలరీస్ చూడండి.
ఎంతమా అర్హాం అంబిక 14,000 మ్యామ్. 14,000. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ లేదు సాలరీస్ లేదా కి. సాలరీస్గా అయ్యో ఉందని ఇక్కడ వేస్తేనే 14,000. నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రాదు. డిస్కౌంట్ అలౌడ్ టు డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉంది చూడండి నన్ను అది సరిగ్గా 6,300. 6,000. 6,300 మ్యామ్. ఓకే. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ పని రెంట్ టు రెంట్ రేట్స్ అడ్జస్ట్మెంట్ ఉంది మ్యామ్ రెంట్ కి. ఓకే. రెంట్ రేట్స్ ఇన్సూరెన్స్ 4,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏముంది మా అవుట్ స్టాండింగ్ రెంట్ ఓకే. అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంత 550. ఇంకేమైనా ఉన్నాయా అడ్జస్ట్మెంట్ దానికి? ఇన్సూరెన్స్ కూడా లేదు. ఉంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 5th పాయింట్ ఉంది చూడండి ఇక్కడ. రెంట్ రేటు ఇన్సూరెన్స్ ఈ మూడు కలిపి 4,000. అవుట్ స్టాండింగ్ రెంట్ యాడ్ చేసుకుంటాం 4,550 మైనస్ ప్రీపెయిడ్ కదా ముందుగా చెల్లించిండేది. అర్థమైందా? అర్థమైందమ్మా ఇది? ఎస్ మ్యామ్. ఇదా రెంట్ రేటు ఇన్సూరెన్స్ 4,000 ఉందిమా ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్. మా సౌండ్ చేయద్దుమా. ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్ యాడ్ చేసుకున్నాం 550. తర్వాత 5th పాయింట్ చూడండి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 200 ఉంది అంటే ముందుగా చెల్లించిండేది తీసేస్తాం. 200 తీసేస్తే 4,350. ఓకేమ్మా అర్థమైందా ఇక్కడి వరకు? మనం నెక్స్ట్ పేజ్లోకి పోతాము. ఈ టోటల్ మళ్ళీ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా నాకు మళ్ళీ చెప్పేది చెప్తురు మీరు. టోటల్ వేసుకోవాలి కదా మనము. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుందాం మ్యామ్. ఓకే అందరమా నెక్స్ట్ క్రెడిట్ వైపు ఇంకేమన్నా వస్తాయేమో ఈడే వేస్తాం. ఇక్కడ మనం కమిషన్ రిసీవ్డ్ వరకు వేసినాం అవునా? తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇక్కడే వస్తాయి క్రెడిట్ వైపున. డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఉంది చూడు పాయింట్ ఉందా? ఇవి వేసేద్దాం ఈడ మనకు వచ్చేటివి. లాస్ట్ 7th పాయింట్ ఉంది ఉందా? హలో ఎస్ మ్యామ్. ఓకే. బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 300 ఉంది. ఓకే. నెక్స్ట్ క్రెడిటర్స్ పైన కూడా క్యాలిక్యులేట్ చేయాలా. మనకి ఈ స్థలం సరిపోతుందా? వేసేద్దామా ఇక్కడ? బై వేద్దాం మ్యామ్. ఓకే. క్రెడిటర్స్ పైన ఏముంది చూడండి 2% డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. ప్రొవిజన్ ఫర్ పెన్ ఏడుందో కూడా ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్. ఎంత ఉంది క్రెడిటర్స్? క్రెడిటర్స్ చూడండి ఎంత ఉందో. క్రెడిట్ వైపున ఉంటాయి క్రెడిటర్స్ 29,000 ఉంది అవునా? 29,000 ఇంటూ 2% 2/100 580 మా 580. ఇంకేమైనా ఉన్నాయా?
Yeah, ma'am. ఏం లేవా? అది టోటల్ ఒకసారి టోటల్ వేసి పెట్టుకోండి. మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా Okay. ఆ టోటల్ వేసి పెట్టుకునేసేయండి. నేను వేస్తాను. వేసుకునేస్తే టోటల్ నెక్స్ట్ పేజ్లోకి పోయినా ఇబ్బంది లేదు. $34,800 ప్లస్ 670 ప్లస్ 4,600 ప్లస్ 400 3,300. $44,650. ఓకేమా? Okay. 44,650 అక్కడ వేసి పెట్టుకోండి. మళ్ళీ నాకు చెప్పండి టోటల్. సరేనా? 44,650 మా. నెక్స్ట్ స్క్రీన్ షాట్ అందరు తీసుకున్నారా? నెక్స్ట్ పేజ్లోకి పోదామా? Yes, ma'am. ఓకే. అమ్మాయిలు నోరే దర్శరు. అమ్మాయి చెప్పండి. Yes, ma'am. ఓకే. ఇప్పుడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వరకు వచ్చినాం. మనకు ఇక్కడ లెక్కలో ఇంకా ఉన్నాయి కదమ్మా. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ తర్వాత పోస్టేజ్ ఉన్నాయి కాబట్టి అవి చూపియాలి. టు పోస్టేజ్ మా ఎవరో సౌండ్ ఇది చేయమని. టు పోస్టేజ్ దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా? టు పోస్టేజ్ ఎంతమా? పోస్టేజ్ ఎంత ఉంది చూడండి. లేదా? లేదు కదా. నెక్స్ట్ లెక్క చూసేసినాను. ఓకే మా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వస్తే టు బ్యాడ్ డేట్స్ మా. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫర్దర్ బ్యాడ్ డేట్స్ అన్నారు అంటే ఇవి న్యూ బ్యాడ్ డేట్స్ మా. టు బ్యాడ్ డేట్స్ ఎంత? 1000. ఈ పాయింట్ బాగా వినండి అందరూ కూడా. బ్యాడ్ డేట్స్ 1000 ఉన్నాయి. తర్వాత అండ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ 5% ఆన్ డెటార్స్ టు ఆర్బిడి. మనం ఇంతకుముందు లెక్కలో ఉంది, అది మనకు సంబంధం లేదు, అది మనం క్రెడిట్ సైడ్ వేసేసాం. అర్థమవుతుందా? మీరు కావాలంటే కింద రఫ్గా వేసుకోండి. ఇక్కడ వేసి పెట్టుకోండి. మనం ఇంత దూరం వస్తుందిలే కానీ ఇక్కడ డెటార్స్ ఎంత ఉన్నాయి చూడండి లెక్కలో. చూసి చెప్పండి మా త్వరగా. డెటార్స్ Okay, ma'am. సంజయ్ Ma'am. 36,000 డెటార్స్ 36,000, ma'am. ఓకే. ఇక్కడ చూడండి మా. ఈ పాయింట్లు బాగా వినండి. ఈడ 36,000 ఉంది. మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి బ్యాడ్ డేట్స్కు ఆర్బిడికి మనకు సంబంధం లేదు. ఇక్కడికి వస్తే అర్థమైందా? ఇక్కడికి వస్తే బ్యాడ్ డేట్స్కి కానీ ఆర్బిడికి కానీ సంబంధం లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్బిడిని క్రెడిట్ వైపునే వేసినాం. ఒకవేళ బ్యాడ్ డేట్స్ ఉండింటే డెబిట్ వైపునే పాత రాని బాకీలు అంటాం, ఇది కొత్త రాని బాకీలు అని యాడ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అర్థమైందమ్మా?
కానీ ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినాడు బ్యాడ్ డేట్స్ దాంట్లో లేదు ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాడ్ డేట్స్ 1000 వేసినాం. టు ఆర్బిడి ఇప్పుడు మనం ఆర్బిడిని క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్బిడిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి మా ఏమర్థం మనకు 36,000 రావాలి. ఇది బాగా జాగ్రత్తగా వినండి. 36,000 రాము నుంచి మనకు 36,000 రావాలి. మనము సంస్థ 36,000 రావాల్సి అంటే 1,000 రూపాయలు రావు అని డిసైడ్ అయిపోయినాయి. అప్పుడు తీసేస్తామా లేదా? ఎంత వస్తాయి? ఇంకెంత రావాలా? 35,000. ఓకే, అర్థమైందమ్మా? ఇదేమిది? బ్యాడ్ డేట్స్, రాణి బాకీలు. అర్థమైందా? ఇప్పుడు దీనిపైన ఏమన్నాడు? 2%, 5%. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ రాణి బాకీల నిధికి ఏర్పాటు చేయమన్నాడు. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డౌట్ఫుల్ డేట్స్ అని 5% ఏర్పాటు చేయమన్నాడు. ఎంత వస్తుంది? 1700, 5 5 25, 5 1750 రూపాయలు వస్తుంది. 1750 రూపాయలు. ఓకే, ఇంక ఇక్కడ కూడా వేసుకుందాం. ఇప్పుడు 35,000 మైనస్ 1000 తీసేస్తే 36,000 కదా. 35,000 మైనస్ 1750 మైనస్ ఇప్పుడు ఎంత? ఆర్బిడిమా మైనస్ ఆర్బిడి ఎంత అయింది? 1750. ఇది తీసేస్తే ఇప్పుడు అర్థమవుతుందా? 36,000 రావాలి. నేను మళ్ళీ చెప్తాను. 1,000 రూపాయలు పోయింది. ఇప్పుడు 35,000 ఉంది. 1750 రిజర్వ్ చేసాము. పోతే 33,250. అర్థమవుతుందా? ఎంత రావాలమ్మా ఇప్పుడు రుణగ్రస్తుల నుంచి? డెటార్స్ నుంచి ఎంత రావాలి? ఎంత రావాలమ్మా? రాము నుంచి ఎంత రావాలి ఇప్పుడు మనకు? 33,215. ఓకే, 36,000 రావాలా. 1,000 రూపాయలు రాదు అని ఫిక్స్ అయిపోయినాము. 35,000 దీంట్లో రిజర్వ్ చేస్తాం. 1750 పోతే 33,250 రావాలి. దాంట్లో మళ్ళీ ఏమన్నాడు చూడండి? 2% డిస్కౌంట్ అన్నాడు. 2% డిస్కౌంట్ మైనస్ డిస్కౌంట్. 2% అంటే దీనిపైన క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ 35,000 పైన 5% క్యాలిక్యులేట్ చేసినాం ఆర్బిడి. ఇప్పుడు దీన్ని తీసేసి దీనిపైన క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఒకేసారి 36,000 పైన దీన్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేయకూడదు. అర్థమైందమ్మా? ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు డిస్కౌంట్ అనేది 33,250 ఇంటూ 2/100 ఎంత వస్తుంది? 5 6 30, 5 6 30, 5 5. అర్థమైందా? 665. 665. ఇది కావాలంటే రఫ్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇది తీసేసి ఇక్కడ ఏంటి మా 10లో 5 పోతే 5, 14లో 6 పోతే 8, 11లో 6 పోతే 5, 2, 32,585. ఇప్పుడు చూడండి ఇది ఎందుకు వేసాను ఇక్కడ. మీరు రఫ్ వర్క్ ఇక్కడ వేసి పెట్టుకోండి మా. వేసుకుంటారా? రఫ్ వర్క్ వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు బ్యాడ్ డేట్స్ 1000 వేసాం. ఆర్బిడి 1750. ఆర్బిడి 1750. తర్వాత ఈ డిస్కౌంట్ 2 డిస్కౌంట్ డెటార్స్ ఎంత? 665. మా అమ్మాయిలు అంబిక, మోనిక, శరణ్య, సుల్తానా, ఇంకా ఎవరో షబానా, ఎవరమ్మా చూడండి మా. ఇవేమన్నా డౌట్ ఈ పాయింట్లో? సందీప్,
ఆనంద్ ఇవేమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ పాయింట్ 3 ఇక్కడ లేవు మేడం. అమ్మాయిలు మేడం ఏమి లేవా? భవానీ ఒకటి చెప్తాను, అందరూ చెప్పండి అమ్మాయిలు. నో మ్యామ్. నో మ్యామ్. ఓకే, అర్థమైంది కదా? ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు 36,000 రావాలా, 1000 రావు అనుకున్నాం, 35,000 అయింది. ఇది రిజర్వ్ చేసాం. ఇది కూడా తీసేసి ఎంత రావాలా దానిపైన డిస్కౌంట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకుంటూ వస్తాం. బ్యాడ్ డేట్స్ తీసేసాం, రిజర్వ్ తీసేసాం, డిస్కౌంట్ కూడా తీసేసి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 32,585 వచ్చింది. ఈ 32,585ని ఎక్కడేస్తాం తెలుసా? బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ అని ఇది రాస్తాం. మళ్ళీ ఇవన్నీ వేసే పని లేకుండా మీరు వర్కింగ్ నోట్ ఇక్కడ రాసి పెట్టుకోండి. అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ ఎంత వేయాలా? ఎంత వేయాల బ్యాలెన్స్ షీట్లో డెటార్స్? బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ ఎంత వేయాలమ్మా? హలో చెప్పండి. 32,000 అర్హాం ఎంత వేయాల బ్యాలెన్స్ షీట్లో డెటార్స్? ఇది వేయాల్సింది 32,585 వేయాలి. ఓకే, అర్థమైందా? ఏం వినపడడం లేదా? నేను అడిగిన దానికి జవాబు చెప్పరు. ఇప్పుడు ఇది అర్థమైంది కదా? ఇంక నెక్స్ట్ ఏమున్నాయో చూస్తాం. ఇంకొచ్చేటివి పాయింట్లు చూడండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది, థర్డ్ పాయింట్ అయిపోయింది, ఫోర్త్ పాయింట్ ఉంది. ఫోర్త్ పాయింట్ ఉందా లేదమ్మా? డిప్రిషియేషన్ టు డిప్రిషియేషన్ అండర్లైన్ చేసి డిప్రిషియేషన్ ఎంత ఉంది చూడండి, 5% మా ఆన్ ప్రీహోల్డ్ ప్రాపర్టీ. ప్రీహోల్డ్ ప్రాపర్టీ ఎంత ఉంది? ప్రీహోల్డ్ ప్రాపర్టీ 38,600. 38,600 ఇంటూ ఎంత పర్సంటేజ్? 5/100. 5 6 2 zeros కు 2 zeros కు 5 6 30, 5 8 40, 43, 90, 30, 90, 1,930. నెక్స్ట్ మా ఫర్నిచర్. ఫర్నిచర్ ఎంత ఉంది? 3,050 ఇంటూ పర్సంటేజ్ ఎంతమా? ఫర్నిచర్ పైన పర్సంటేజ్ ఎంత ఉంది? 10%. 10/100. 0కు 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 305. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది అర్థమైందా? తర్వాత నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఉంది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇద్దు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. క్యాపిటల్ ఇంట్రెస్ట్ 5% అన్నాడు. క్యాపిటల్ ఎంత ఉంది చూడండి లెక్కలు. 1,14,000 ఇంటూ 5/100. 5ఏనా? 5/100. 5 zeros are 0, 5 4s are 20, 5 1s are 5, 2 7, 5,700. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి. ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి మా.
Credit side, ma'am. క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్ అయినా ఎక్కువ ఉండేది. డెబిట్ సైడ్ టోటల్ వేస్తారా ఎంత ఉందో? ఎంత వచ్చింది? 44,000 44,650. ఇప్పుడు టోటల్ చూడండి. అక్కడ డెబిట్ వైపున చూస్తారా ఎంత వేరియేషన్ వస్తుంది? 5700 ప్లస్ 305 ప్లస్ 1930 ప్లస్ 665 ప్లస్ 1750 ప్లస్ వేస్తే కదా మీరు అడిగింది. చూస్తారేమా? ఇదే కదా మ్యామ్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది మ్యామ్. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా? చూడు చూడు చూడు. ప్లస్ 16 వేస్తాను ప్లస్ 840 ప్లస్ 280 ప్లస్ 14,000 ప్లస్ 6,300 ప్లస్ 4350 లేదన్న 38,760 ఉంది. మైనస్ 44 5,890 వచ్చి ఏమ్మా ఓకే. ఇక్కడ క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది మా, డెబిట్ సైడ్ కాదు. 44,650 ఉంది. ఇక్కడ 5,890 వచ్చేసి నెట్ ప్రాఫిట్. టు నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. అర్థమైందమ్మా ఇప్పుడు? అమ్మాయిలు అందరికీ అర్థమైందా ఇది? Yes, ma'am. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లోకి పోదాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మాత్రమ్మా, ఇది డెటార్స్, ఇది వేసేయాలి అమౌంట్ 32,585 అసెట్స్లో. అర్థమైందా? అర్థమైందమ్మా? Yes, ma'am. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? Yes, ma'am. ఇంకా బ్యాలెన్స్ షీట్ వేద్దామా? Okay, ma'am. ఓకే. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2015. ఓకేమా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తాం. వస్తే ఇటువైపు లయబిలిటీస్,
అమౌంట్, అసెట్స్, అమౌంట్. చూడండి మా ఇక్కడికి వస్తే లైబిలిటీకి వస్తే స్టార్టింగ్ ఏమేస్తాము? క్యాపిటల్. క్యాపిటల్ ఎంత ఉంది మా? త్వరగా చెప్పండి, అయిపోయి. క్యాపిటల్ చెప్పండి త్వరగా. అర్హా వినోద్ Ma'am, 14,000, ma'am. ఏం రా ఏం చేస్తున్నారా? ఏమీ తెలియదు. ఓకేమ్మా. క్యాపిటల్ ఎంత ఉంది మా? 1,14,000. 1,14,000. 14,000. 1,14,000. నెక్స్ట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత ఉంది మా? మనం ఇంతకుముందు వేసినాము, ప్రింట్ తీసుకున్నారు కదా, స్క్రీన్ షాట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5,700. 5,700 అంతే కదమ్మా? హలో, చెప్పండి మేడం. ఓకే. 5,700. తర్వాత మా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయింది. తర్వాత మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ప్లస్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందిమా? 5,890. ఓకే, ఇది యాడ్ చేసుకుంటాం. 90, 15, 1,25,590 మైనస్ డ్రాయింగ్స్ ఉన్నాయి చూడండి. మైనస్ డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయమ్మా? డ్రాయింగ్స్ 10,000. ఇక్కడే తీసేయచ్చు, లేదంటే ఈడ కలుపుకొని తీసేద్దాం ఒకేసారి. ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ ఆన్ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 300. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉందిమ్మా? 1,600. ఈ రెండు యాడ్ చేసేసి 11,900. 11,900 అంతే కదమ్మా? తీసేసి వేసేద్దాం. 90, 15లో 9 పోతే 6, 4లో 1 పోతే 3, 2లో 1 పోతే 1. 1,13,690. అర్థమైందమ్మా? ఇది అర్థమైంది అందరికీ? Yes, ma'am. ఓకే. తర్వాత ఇంకేమున్నాయి? అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్లో చూడండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత ఉన్నాయమ్మా? అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ వేజెస్ వచ్చి 5,000 మ్యామ్. 5,000 మ్యామ్ అవుట్ స్టాండింగ్ వేజెస్. 5,000. అవుట్ స్టాండింగ్ రెంట్ వచ్చి 550 మ్యామ్. 550. నెక్స్ట్ మా ఇంకేమున్నాయి? ప్రీపెయిడ్ ఏమన్నా ఉందా? మ్యామ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్, డెటార్స్. నెక్స్ట్ మా క్రెడిటర్స్. 29,000 మ్యామ్. 29,000. దీనికి డిస్కౌంట్ తీసేయాలా వద్దా? తీసేయాలి మ్యామ్. మైనస్ డిస్కౌంట్ ఎంత ఉందిమా? 580. తీసేస్తే 28,420. నెక్స్ట్ డిస్కౌంట్ క్రెడిటర్స్ అయిపోయింది.
తర్వాత నాన్న బిల్స్ పేబుల్ ఉందా? Yes, ma'am. లేదు మ్యామ్. బిల్స్ ఉంది పేబుల్ మ్యామ్. 10,000 10,000, ma'am. బిల్స్ పేబుల్ ఎంతమా? 10,000, ma'am. ఓకే. ఇంకేమైనా క్రెడిట్ వైపున ఉన్నాయేమో చూడండి, మిస్ అయినాయేమో అడ్జస్ట్మెంట్లో కానీ. క్రెడిట్ వైపున ఉంటాయి లయబిలిటీస్. బిల్స్ పేబుల్ అయిపోయింది, క్యాపిటల్ క్రెడిటర్స్ అయిపోయింది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో ఏమైనా అవుట్ స్టాండింగ్, డిస్కౌంట్ అండ్ క్రెడిటర్స్ అయింది, అవుట్ స్టాండింగ్ అయింది. ఓకే మా, అయిపోయింది మా. నెక్స్ట్ అసెట్స్లోకి వస్తాం ఇప్పుడు. అసెట్స్లోకి వస్తే చూడండి ఏమున్నాయి. అసెట్స్లోకి వస్తే క్యాష్ ఇన్ హ్యాండ్ 3,400 మ్యామ్. ఓకే 3,000 మ్యామ్. ఓకే. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉందిమా? 3,400. ఓకే. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ మ్యామ్. ఓకే క్యాష్ అట్ బ్యాంక్ 22,000. ఎంత? 22,660 మ్యామ్. ఓకే ఫాస్ట్గా చెప్పండి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ కూడా వేసేద్దాం అడ్జస్ట్మెంట్లో. క్లోజింగ్ స్టాక్ 52,000 మ్యామ్. 52,000. ఓకే. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి వస్తే ఇంకా లేకపోతే డెబిట్లో చూసుకుంటారండి మా. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 38,600 మ్యామ్. అడ్జస్ట్మెంట్ ఉంది దీనికి. ఎస్ మ్యామ్. ఎంత ఉంది మా? 38,600 మైనస్ డిప్రిషియేషన్ 5%. 5%. మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఎంత వచ్చింది చెప్పండి. త్వరగా చెప్పండి. డిప్రిషియేషన్ 1930. 1930 దీన్ని తీసేస్తే ఎస్ మ్యామ్. 70. 15లో 9 పోతే 6, 7లో 1 పోతే 6, 36,670. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ అనే ఓపెన్ ఆడిట్ ఫీ. ఇన్వెస్ట్మెంట్స్ 4,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్ మా 550 మ్యామ్. 200 మా. 200 కదా, ఎస్ మ్యామ్. ఆల్రెడీ 200 ఉంది, ఇది 200 యాడ్ చేసుకోండి. 4,200. నెక్స్ట్ డెటార్స్ నేను మీకు అన్నీ తీసేసి చెప్పినాను చూడండి, అమౌంట్ చెప్పండి. తీసి చెప్పినాను కదమ్మా, ఎస్ మ్యామ్. అది చెప్పండి. అక్కడ క్రెడిట్ సైడ్ వేసింటి కదా వర్కింగ్ నోట్లో 32,585. మళ్ళా మనం వేయకుండా అది తీసేసి ఒకేసారి వేసేసినాం. 32,585. డెటార్స్ ఉంది, బ్యాడ్ డెట్స్ తీసేసినాం, ఆర్బిడి తీసేసినాం, డిస్కౌంట్ తీసేసినాం. ఓకే. నెక్స్ట్ డిస్కౌంట్ సేల్స్ రిటర్న్స్. బిల్స్ రిసీవబుల్ ఎంత ఉన్నాయమ్మా? 3,200. ఫర్నిచర్ డిప్రిషియేషన్ ఉంది కదా, ఎస్ మ్యామ్. 10% డిప్రిషియేషన్. ఎంత? 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 10% డిప్
ఫర్నిచర్ డిప్రిషియేషన్ చెప్పమా. భిన్న చెప్తే కదా 305 45 2745 నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి రండి. ఇంక అక్కడ అన్నీ అయిపోయినాయి. ఇంకేమన్నా ఉన్నాయా మేడం? ఆర్బిడి ఇవంతా అయిపోయినాయి. డెటార్స్ అవుట్ స్టాండింగ్ అయిపోయింది. అవుట్ స్టాండింగ్ వేసినాం కదమ్మా, ఇక్కడ వేయలేదా? వేసినాం. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మా. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది? ఆస్తి కదా ఇది 100. 200 మ్యామ్. ఓకే, క్లోజింగ్ స్టాక్ వేసినాం. ఇంకేమైనా ఉన్నాయి? ఇంకేం లేవుమా. ఇప్పుడు టోటల్ ఈక్వల్ అవుతుందా లేదా చూడండి. ఈక్వల్ అయితే కరెక్ట్, లేదంటే తప్పు. ఏదో మిస్ చేసినట్టు అయిపోతుంది కదా. చూడండి టోటల్ చేయండి భిన్న. జీరో 9 ఒక 7 16 5 10 ఒక 6 16 1 9 ఒక 8 17 1 4 5. ఇటువైపు 1,57,660 వచ్చింది. ఇటువైపు చూడండి ఈక్వల్ అవుతుందేమో చూడండి. 5 5 10 5 ఈక్వల్ 30 మ్యామ్. 20 26 9 16 18 24 10 20 27 60 ఈక్వల్ అయిపోయింది మ్యామ్. టూ సైడ్స్ 1,57,660. అర్థమైందమ్మా ఇప్పుడు అందరికీ? మ్యామ్. మా ఎవరికైనా డౌట్ ఉందా? No, ma'am. మా అమ్మాయిలు నోర్లు తెరచండి. No, ma'am. నోవా? ఇంకేమ్మా? ఓకే మా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అవర్లోకి పోదాం. తీసుకునేనా మ్యామ్? అందరు తీసుకున్నారా? Yes, ma'am. ఈక్వల్ అయింది.